వెల్కమ్ టు మై ఛానల్. బాబు విషయంలో కావ్యని కొట్టబోయిన మాయని నా కోడలు జోలికొస్తే చంపేస్తా అని మాయ చెంప పగలగొట్టిన అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మాయ అసలు మాయ కాదు, రుద్రాన్ని సెట్ చేసిన మాయ అని చెప్పేసి కావ్యకు తెలిసిపోవడంతో నేను మీ విషయంలో అంచనా వేయడంలో మోసపోయాను. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అన్ని విషయాలు, ఇప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ సంగతి అని చెప్పి కావ్య రుద్రాని వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది. ఏం చెప్తావు నువ్వు, నీకంత సీన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి మాయ కాదు ఇంకా చిత్ర అని చెప్పి అన్నావు అంటే మరి అసలు మాయ ఏది అని అంటది. ఆ తర్వాత ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని కూడా అడుగుతుంది. అప్పుడు చెప్తావా మా అన్నయ్యే ఆ బిడ్డకి తండ్రి అని? నువ్వు కానీ ఇదంతా బయట లాగేవు అంటే ఖచ్చితంగా నేను బయట పెట్టేస్తాను. ఇదంతా కూడా మా అన్నయ్య చేసిన నిర్వాకం అని చెప్తాను. రాజ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తాను. అప్పుడు నువ్వేం చేయగలవు అని చెప్పి అనేసరికి కావ్య అయితే షాక్ అయిపోతుంది. చెప్తాను మీ సంగతి ఇలా కాదు, ఒక్కొక్కళ్ళ సంగతి బయట పెడతాను, అప్పుడు కానీ మీకు అసలు విషయం తెలిసిరాదు అన్నట్టు ఇంక మొత్తం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. మీరు ఆడే ఈ నాటకాన్ని మీ వేలుతోనే మీ కన్ను పొడుచుకునేలాగా చేస్తాను, మీ అందరూ వేసే ఈ వేషాలకి ఒక సొల్యూషన్ తీసుకొస్తాను అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంక రుద్రాణి అయితే ఇదేం చేయలేదు, ఇదేదైనా చేయడానికి ప్రయత్నించినా కూడా నేను ఈ విషయంలో ఇంకా బయటికి లాగేస్తాను అని చెప్పేసి అని అనుకుంటుంది. అనుకొని మా వదినకి ఈ విషయం తెలిస్తే తన గుండె పగిలిపోతుందనే విషయం ఈ కావ్యకి తెలుసు, కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా నోరు మెదపలేరు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఈ కావ్య, ఇంకా మాయ, అలాగే రుద్రాని, రాహుల్ అందరూ కూడా. ఇక ఆ తర్వాత కాఫీ తీసుకొస్తుంది మాయ అయితే. ఇక ఇందిరాదేవికి ఇస్తే నేను ఎవరికి ఇస్తే వాళ్ళ కాఫీ తాగను, నేను మా కావ్య ఇస్తేనే తాగుతాను అని చెప్పి అంటది. ఇక దాంతో కొంచెం కోపం వచ్చింది ఆ చిత్రాన్న అమ్మాయికి. వచ్చిన తర్వాత ఇంకా కావ్య ఏమో అపర్ణకి కాఫీ తీసుకొచ్చిద్ది. అదే టైంలో ఇంకా ఈ మాయ కూడా కాఫీ కప్పులు మా అపర్ణ వైపు పెట్టిద్ది, అత్తయ్య గారు తీసుకోండి అన్నట్టు. ఇక అప్పుడు ఇద్దరు కాఫీలు పెట్టేసరికి ఇంకో ఒక షాక్ అయ్యిద్ది అపర్ణ. అదేంటి వీళ్ళిద్దరు ఒకేసారి పెట్టారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టు ఆలోచించి ఇంకా కావ్య కాఫీనే తీసేసుకుంటుంది అపర్ణ అయితే. కావ్య కాఫీ తీసుకునేసరికి ఇంకా అప్పుడు అపర్ణ ఏమో మామూలుగా కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది. ఇంకా చిత్ర ఏమో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇదేంటి ఈవిడ సపోర్ట్ అన్నా ఉంటుంది అనుకుంటే ఇంకా అప్పుడు ఈవిడ సపోర్ట్ కూడా లేదు అన్నట్టు ఇంకా ఫేస్ మాడిపోయిన తర్వాత ఇంకా రుద్రాణి ఏమో ఇంకా అలా కోపంగా చూసిద్ది. ఇక అప్పుడు కావ్య ఏమో రుద్రాణి వంక చూసారా నా కాఫీ కప్పే తీసుకున్నారు అంటే నన్నే కోడలుగా అంగీకరించారు అన్నట్టు ఇంకా ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఆ ఎక్స్ప్రెషన్కి కోపం వస్తుంది రుద్రాణికి. ఇదంతా కూడా త్వరలోనే మార్చేయాలి, ఈ చిత్రనే ఈ ఇంటి కోడలుగా అంగీకరించేలా చేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చిత్ర వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంట్లో వాళ్ళకి నేను అంటే రెస్పెక్టే లేదు, వాల్యూ అంతకన్నా లేదు అన్నట్టు తనలో తానే తిట్టుకుంటుంది. అయినా సరే ఏం పర్వాలేదు, వచ్చింది నిన్నే కాబట్టి కొంచెం ఆ షాక్ అలా ఉంటుందిలే, రాను రాను వీళ్ళు మారిపోతారు అన్నట్టు తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాబేమో తెగ ఏడుస్తూ ఉండేసరికి ఇంకా కావ్య వచ్చి ఊరుకో నాన్న ఊరుకో అని చెప్పేసి సముదాయిస్తూ ఉండేసరికి ఇంకప్పుడు ఇంద్రాదేవి వచ్చింది. ఏంటమ్మా కావ్య అని అంటే పిల్లాడు ఏడుస్తున్నాడు అమ్మమ్మ గారు అని చెప్పి అనేసరికి ఇక ఆ పక్కన చిత్రేమో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు కన్న తండ్రివేనా, కొంచెమైనా బాధ్యత ఉందా, ఈ ఇంటికి వచ్చేసాను కాదు కదా, నీ పిల్లాన్ని నువ్వే చూసుకోవాలి కదా, ఇంకా నీకు అసిస్టెంట్లు ఉంటారనుకుంటున్నావా, అయినా నువ్వు ఏం తల్లివి, పిల్లాడు అంతలా గుక్కపెట్టి ఏడుస్తుంటే ఇంకా నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటున్నావు అని చెప్పేసి అనేసరికి ఇంకా మాయ అయితే కోపంతో వచ్చేసి ఫోన్ పెట్టేసి పిల్లాన్ని ఇసురుగా లాగేసుకుంటుంది కావ్య చేతిలో నుంచి. అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది, ఎంతైనా పసిపిల్లాడు కదా అని చెప్పేసి. ఇక ఆ తర్వాత రూమ్ లోపలికి తీసుకెళ్ళిపోయి ఇంకా కొట్టేస్తుంది. ఆపు ఏడు పాపు అని చెప్పేసి ఇంక తెగ కొట్టేసరికి అసలు నువ్వు మనిషివేనా, పసిపిల్లాడని కూడా చూడకుండా ఇంతలా కొడుతున్నావు, కనీసం నీ కొడుకు కాదని విషయం నాకు తెలుసు, కానీ ఇంతలా కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది, చెయ్యలా వస్తుంది అని చెప్పేసి ఇంకా అలాగా తీసుకుని లాక్కుని బయటకు వచ్చేసరికి అయ్యయ్యో ఎలా కొట్టేసిందో దొంగమొహంది అని చెప్పేసి బాధపడుతూ ఇంకా పిల్లాన్ని ఓదారుస్తూ ఉంటుంది. ఊరుకో నాన్న ఊరుకో అని చెప్పేసి. ఇంకా అప్పుడే ఏంటి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా,
నా కొడుకుని నా దగ్గర నుంచి లాక్కొచ్చేసి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు అందరి ముందు సముదాయిస్తూ నటించి ఇప్పుడు అందరి ముందు ఏమో నన్ను విలన్ని చేద్దాము అనుకుంటున్నావా, నేను పిల్లాడి తల్లిని కాదని అందరికీ ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి ఇంకా పిల్లాడి విషయం మీద కావ్య మీద చెయ్యెత్తి చెంప మీద కొట్టబోతుంటే ఇంకప్పుడే అపర్ణ వచ్చింది. ఏంటిది కావ్యం మీద చెయ్యెత్తుతున్నావు, పిచ్చి వేసి వెళ్ళేస్తున్నావా, అసలు ఏం జరిగింది అనేసరికి నేను చెప్తాను అపర్ణ అని చెప్పి ఇంకా అప్పుడు ఇంద్రదేవ్ వచ్చింది. ఇంద్రదేవ్ వచ్చి ఈవిడ గారు ఫోన్ మాట్లాడుతూ ఆవిడ గారి కబుర్లలో మునిగిపోయింది. ఇంకా పిల్లాడేమో గుక్క పెట్టి ఏడుస్తున్నాడు కదా అని కావ్య పాపం లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇంకా సముదాయిస్తుంటే పిల్లాడి చేతిలో ఇంకా అలా ఉన్నాడు అని చెప్పేసి నేనే ఫోన్ మాట్లాడుతున్నావు, నువ్వేం తల్లివి మాయా అని చెప్పి తిట్టేసరికి పిల్లాడిని ఇసురుగా లాక్కొని వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇదిగో ఇలా గొడ్డును బాదినట్టు బాధింది చూడు అపర్ణ, పిల్లాడి మీద ఎలా మార్క్స్ ఉన్నాయో మొత్తం అంతా కూడా పిల్లాడు మీద ఇంత దెబ్బలు తగిలినవి చూడు ఎలా కందిపోయిందో ఈపు చెంపలు అని చెప్పేసి చూపించేసరికి అవును నిజమే, ఇదేంటి పిల్లాడిని ఇలా కొట్టావు, నువ్వు తల్లివే కదా, మరి కన్న తల్లి ఎవరు కూడా ఇంతలాగా కొట్టరు కదా అని చెప్పి అంటది. అనేసరికి ఇంకప్పుడు ఏంటండి నా పిల్లాన్ని నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను అది ఇది అని చెప్పి అనేసరికి అవునా, నువ్వు నీ పిల్లాన్ని తిట్టుకుంటాను కొట్టుకుంటాను అంటే అది నీ ఇష్టం, కానీ పిల్లాన్ని పసిపిల్లాడు కదా అని చెప్పి తను తీసుకొచ్చి సముదాయిస్తుంటే తన మీద చెయ్యెత్తుతున్నావు, నీకెంత ధైర్యం ఉంటే నా కోడల మీద చెయ్యెత్తుతావు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిత్ర. ఇక ఆ తర్వాత కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పోనీలే అత్తయ్య గారు నన్ను కొడలుగా అంగీకరించినట్టున్నారు, ఈ అమ్మాయి రావడం ఒక రకంగా మంచిదే అయినట్టుంది నాకు అన్నట్టు తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అదేంటండి అలా మాట్లాడుతున్నారు, పిల్లాడికి వారసుడిని ఇచ్చిన నేను నీకు ముఖ్యం కాదా అన్నట్టు అనేసరికి నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన దానివి, కానీ నా కోడలు నా ఇంట్లో సంవత్సరం నుంచి ఉంటుంది, తనేంటో ఎలాంటి మనిషో నాకు పూర్తిగా తెలుసు, నిజానికి అసలు నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అనేది నాకు తెలీదు, అసలు ఆ పిల్లాడికి తల్లివి నువ్వే అని గ్యారంటీ ఏముంది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు అనేసరికి మరి ఇంకెలా మాట్లాడమంటావు, నువ్వు చేసే వేషాలు ఏమీ తెలియట్లేదు అనుకుంటున్నావా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు అనుకుంటున్నావా, నీ ఇష్టానికి పిల్లాడిని వచ్చిన దగ్గర నుంచి కోడలుగా ఏదో ఇంటి పెత్తనం సాధించాలని ట్రై చేస్తున్నావే తప్ప పిల్లాడిని తీసుకుని ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నావు అసలు నువ్వు, అలాంటప్పుడు నీ పిల్లాడని నేను ఎలా నమ్ముతాను, చూస్తుంటే నువ్వేదో నాటకం ఆడుతున్నావు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అపర్ణ అంటది. నేనేమి నాటకాలు ఆడట్లేదండి అనేసరికి మరి నీ పిల్లాడే అయితే అంత చంటి పిల్లాడిని పసిపిల్లాడిని పట్టుకొని అంతలా గొడ్డును బాధినట్టు బాధతావా, ఆ మార్క్స్ చూసావా అసలుకి ఎలా కందిపోయినాయో అని చెప్పేసి చూపించేసరికి అబ్బా అనవసరంగా దొరికిపోయినట్టున్నాను, పిల్లాడి విషయంలో కొంచెం కేర్గా ఉండే సరిపోయేది, ఇప్పుడు మొత్తానికి బయటపడేలా ఉంది, ఎలా ఏం చేయాలి అని చెప్పేసి అనేసరికి ఇంకొకసారి నా కోడల మీద నువ్వు చెయ్యెత్తాలని ప్రయత్నించినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నట్టు ఇంకా రుద్రాణి ముందే ఇంకా మాయకైతే అపర్ణ ఊహించని షాక్ వేస్తుంది. దాంతో ఇంకా ఆ మాటతో రుద్రాణి అలాగే చిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది, ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.